కడప జిల్లా బద్వేల్ సమగ్ర శిశు అభివృద్ధి అధికారిని కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్లు సమస్యలు పరిష్కరించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ వెల్ఫేర్ యూనియన్ బద్వేల్ ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో 32వ రోజు రాష్ట్ర వ్యాప్తి సమ్మెలో భాగంగా ప్రభుత్వ వైఖరికి నిరసనగా ముక్కు చంపలతో నిరసన తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కందరయ్య మాట్లాడుతూ అతి తక్కువ వేతనం పొందుతున్న అంగన్వాడీ టీచర్లు ఆయాలు వేతనాలు పెంచడానికి ప్రభుత్వం నిరాకరించడం అనుమానమని, దశాబ్దాల పాటు పనిచేసిన వారికి గ్రాడ్యుయేటీ పెన్షన్ సౌకర్యం లేకపోవడం సిగ్గుచేటని అన్నారు. పండగ కానీ జనవరి కానీ నడి రోడ్డు మీద నీ అక్క చెల్లెళ్ళు అన్నావు కదా, నీ అక్క చెల్లెమ్మలు కూడా మేము నడి రోడ్డు మీద ఈరోజు మేము చేసుకున్నాం. సంక్రాంతి ముందు కూడా నువ్వు ఇప్పటికైనా మా గురించి ఆలోచించన్నా, మేము ఎందుకంటే మేము వేడుకుంటున్నామన్నా జగనన్న ఇంతవరకైనా మా పరిష్కరిస్తామని కూడా మేము అనుకుంటున్నామన్నా. మా మహిళలు ఒక అంగన్వాడీ కేంద్రం అంటే ఒక అంగన్వాడీ కేంద్రమే కాదన్నా, ఒక అంగన్వాడీ కేంద్రం అంటే ఒక అమ్మ ఒడి కూడా. మేము ఎంతోమంది పిల్లలను ఒక తల్లులు లాగా ఆడించి పాడించి మేము కూడా అంగన్వాడీ సెంటర్లో కృషి చేయగలుగుతున్నాము. కాబట్టి ఆ తల్లులు వీళ్ళల్లో ఒక తల్లులు అక్కలు చెల్లెలు అందరూ కూడా ఉన్నారు. కాబట్టి నువ్వు తక్షణమే నువ్వు మా కోరికలు తీర్చాలని మేము మనస్ఫూర్తిగా వేరుకుంటున్నామన్నా. ఇంకా ఈ సమయంలో అది మళ్ళీ ఎస్మా చట్టం మా మేమేం తప్పు చేశామన్నా అని మేము అడుగుతున్నాం. మేము గ్రామాలలో ఒక గర్భిణీను, ఒక బాలింతలను, ఒక పిల్లలను కూడా మేము చట్టపూర్వకంగా మేము ఎంత చూసుకుంటున్నామని కానీ సమ్మె చేస్తున్నా కానీ మా గురించి పట్టించుకునే నాదురే లేదు. ఎందుకు పట్టించుకోవడం, ఆడవాళ్ళే ఎన్ని రోజులు చేసుకుంటూ పోతారు అనుకుంటున్నారా? ఇది మా ఓట్లు అవసరం లేదు జగనన్న మీకు. మేము ఆ రోజు ఓట్లేసి గద్దె ఎక్కించింది మేమే. ఇంకా ఒక నెల 2 నెలల్లో మళ్ళీ ఓట్లు వస్తున్నాయి. ఆ గద్దె దించేది కూడా ఓట్లు లేవనుకుంటారా? మా ఒక కుటుంబంలోనే మా ఒక పుట్టింట్లో అత్తిల్లు కుటుంబంలోనే 500 ఓట్లు ఉన్నాయి. మేము తలుచుకుంటే ఒక ఏరియాలో 500 ఓట్లు రాకుండా చేయగలం మేము. అవి మామూలు పడుచుకోకుండా మీరు ఎన్నాళ్ళు తిరుగుతారు? కొంతమంది అయితే రాజకీయ నాయకులు బస్సుల మీద వస్తారు, బస్సుల మీద నమస్కారాలు పెడతాం, మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం మాకు ఓట్లే అని చెప్తారు. మరి అంగన్వాడీలకు మీరేం చేశారండి? చెప్పండి జగనన్న గారు, మీరన్నా ఏం చేశారు? ఇప్పుడు మాపై ఎస్మా చట్టం ఎందుకు తీసుకొచ్చారు? ఏమన్నా ఏం చేసాం? మేము ఏం తప్పుడు చేసాము? ఎస్మా చట్టం తీసుకొచ్చారు మీరు. ఏం తప్పు చేయనప్పుడు మీ ఎస్మా చట్టం తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? మేము అడిగింది ఏంటి? అవసరం